ఒక్కళ్ళు పోండి, మరి ఒక్కళ్ళు పోండి, ఒక్కళ్ళు పోండి. పంపించే పంపించే బంగారమై ఆంజనేయ భక్తులకు నిలువైన ప్రముఖ పుణ్యక్షేత్ర రాజము కొండగట్టు. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి పవన్ కళ్యాణ్ గారి ఇలవేల్పు. అంతేకాకుండా ఎంతోమంది భక్తులు మన పవన్ కళ్యాణ్ గారికి వేదిక పక్షాన, కొండగట్టు దేవాలయ పక్షాన, జగిత్యాల జిల్లా పక్షాన వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వారికి వేదిక పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. టిటిడి బోర్డ్ చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారికి వేదిక పక్షాన
या फला पुष्पायाश्च पुष्पिणेः बृहस्पतिप्रदोतास्तानामुञ्जन्त्वगोहसः श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. మహోత్సవాన్ని గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఫోటోగ్రాఫర్లు కూర్చోండి. కొండెల ఫోటోగ్రాఫర్ కూర్చో కూర్చో. చప్పట్లతో కార్యక్రమంలో వ్యక్తం చేయాల్సిందే కోరుతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్య శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్నారు. 35,19,00,000 రూపాయల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు గౌరవ అతిథుల సందేశాలు ఉంటాయి. భవన సముదాయానికి సంబంధించిన ఫోటోను గౌరవ పవన్ కళ్యాణ్ గారు మరియు రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు ఆవిష్కరిస్తున్నారు. లైవ్ ఉన్నాయి కానీ కెమెరామెన్ కొంచెం బ్యాగ్ తీసుకో. కెమెరామెన్ కొంచెం కిందికి. ఓకే ఇప్పుడు మాట్లాడతాడు. కొండగట్టు దీక్షా విరమణ మండపం ఈ సత్యం భూమి పూజకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు గౌరవ షెడ్యూల్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ, మైనార్టీల సంక్షేమం, వికలాంగుల, సీనియర్ సిటిజన్ల మరియు రాజకీయ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా నమస్కారం. గత వర్షాలు వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్గా ఈ కార్యక్రమం తీసుకుని మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి తెలిపంగా ఈరోజు 39 కోట్ల పైసలకు డబ్బులతో ప్రారంభం చేస్తున్నాం. అంటే ఒకసారి మనం దేవుడిని పవిత్రమైన ప్రదేశాలు ఎక్కడ కోరుకోవాలి, ఎలా కోరుకున్నా మనకు తెలియదు. నా పక్కనే ఉన్న మేడిపల్లి సత్యం గారు NSCOI అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి, ఉస్మానియాలో NSCOI అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2008 నుంచి 2007 ఇద్దరం ఒక గ్రూప్ ఉండేది, చాలా మంది కలుస్తూ ఉంటాము. ఆ టైంలో సత్యం బ్రిలియన్స్ గా తెలుసు, బలమైన స్టూడెంట్ లీడర్. మీ అందరికంటే ముందు నేను సత్యం గారికి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాన్ని కోరుకున్నాను. సత్యం గారిని అరోజు చేస్తే నాతో పాటు అంతా కలిసి చేసేవాళ్ళు. యోజన విభాగాలు ఒక టైంలో చేయాల్సి వచ్చింది, మనం పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చింది. కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకు చెప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గం కూడా మరింత ఆనందంగా. చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మించినంటే దాని ప్రత్యేక సాక్షి సత్యం గారు. నాకున్న సన్నిహితులు, స్నేహితులు అందరూ ఉండే మధ్యలో ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వెయిట్ అది ఎలా మిస్ అయింది, ఎలా బతుకున్నా ఈరోజుకి తెలియదు. అందుకే నాకు కొండగట్టు ఆంజనేయుల మీద, ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి, అపారమైన గౌరవం, అపారమైన కృతజ్ఞత. ఈరోజు అర్చక ప్రముఖులు కోరుకున్నాం మాకు ఇక్కడ భిక్షా విరమణకి సత్రం మాకు చౌల్ట్రీ కావాలి చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాలు స్వామివారి కటాక్ష ఆశిస్తులు అక్కడ కూటమి ప్రభుత్వం అందరూ కలిసి పనిచేయడం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం అందరూ కలిసి పనిచేయడం
ఇంతమంది కలిసి ఆశిస్తులు ఏ విధంగా రుణం తీర్చుకోవాలని దానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు, మనకి మహేందర్ రెడ్డి గారు కానీ, అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరగల పార్లమెంట్ సాయి గారికి కానీ, ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి వీళ్ళందరూ కలిసి గట్టిగా కృషి చేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు. వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతో, ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్ లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు. నేను ఇది స్వామివారి ఆజ్ఞ, స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం ఒక బలమైన సంకల్పంతో ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా చాలా మనస్ఫూర్తిగా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. దీనికి సహకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింగ్ గారికి, టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య గారికి, టీటీడీ జేఈఓ శ్రీ వీరప్రసాద్ గారికి, టీటీడీ ప్రధాన ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ గారికి పేరు పేరు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మేడం శ్రీమతి శైలజ రామయ్య, రెవెన్యూ ఎండోమెంట్స్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ హ్యాండిక్రాఫ్ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ప్రత్యేక కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ జగిత్యాల శ్రీ సత్యప్రసాద్ గారికి, తెలంగాణ దేవాదాయ విభాగం కమిషనర్ ఎస్ హరీష్ గారికి, అసలు దీనికి సంబంధించి ధార్మిక అడ్వైజర్ మన తెలంగాణ ప్రభుత్వానికి ధార్మిక అడ్వైజర్ శ్రీ గోవింద్ హరి గారికి నమస్కారం తెలియజేసిన విషయం మీకు తెలిసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఈ రోజు మీరు శ్రీకారం చుట్టారని చెప్తా ఉంటే చాలా ఆనందం. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి శక్తి కాదు, ఒక ప్రాంతం శక్తి కాదు, అది విశ్వంతం కాదు, యూనివర్సల్ కాదు. అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగంగా మాకు భాగ్యం కలుగుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మన అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి కాదు, ఉంటే బాగుంటుంది, అందరూ కూడుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది రామసేవ, అలాగే ఇది బజరంగ బలి సేవ, దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానంగా నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు రామ భక్తులు కోరుకుంటే జరగలిగే రామకార్యానికి అడ్డే ఉండదు. అలాంటి రామకార్యాన్ని ముందుకు తీసుకెళ్లే బజరంగ బలి హనుమాన్జీకి అసలు ఏది అంటుంది. అలాంటి కార్యక్రమానికి గిరి ప్రదక్షిణకి నిజంగా చేరుతూ ఉంటే ఆ గిరి ప్రదక్షిణ శక్తి అలాంటిదంటే కొండగట్టు స్థానం. ఇది తెలంగాణ రక్షణకి దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప గిరి ప్రదక్షిణ. అందుకే దానికి నా వంతు మనీ ఎలాగ చేస్తాం భవిష్యత్తులో ఒక బడ్జెట్ ఇస్తే, దాంతోపాటు కరసేవ చేయాలని కోరుకుంటున్నాను. మీరు రోడ్డు గిరి ప్రదర్శన మీరు రోడ్డు మొదలు పెట్టండి, నేను నా కరసేవ కూడా చేస్తాను. ఇక్కడ వేదిక పైన జనసేన పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకించి దీనికి హనుమాన్ భక్తులు కానీ, మంత్రి వర్యులు, ఎమ్మెల్యే, గౌరవ ఎమ్మెల్యేస్ అందరూ కూడా అందరూ మనస్ఫూర్తిగా దీనికి కరసేవ చేస్తాం. అలాగే ఇక్కడికి విచ్చేసిన మా తెలంగాణ ఆడబిడ్డలు, అక్క చెల్లెలకి, ఆడపడుచులకి, అన్నదమ్ములకి, అలాగే మీడియా అధిపతులకి, మిత్రులకి, టీవీ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ, సకల ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం.